హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా, కరెంట్ అఫైర్స్ కొన్ని మీకు సమగ్రత ఇచ్చేందుకు వాటి వెనుక ఉన్న గూఢచర్య కారణాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నానండి. ఈ వీడియోలో పీకే పొలిటికల్ కమేడియన్ ఇంత పెద్ద పొట్టకొండేసుకొని తిరుగుతూ ఉంటాడు. అసలు ఆ పొట్టివాడు పోలీసు వేషాలు వేస్తే నేను పగలబడి నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే పోలీస్ ఇన్స్పెక్టర్కి ఉండాల్సినంత హైట్ అతడికి ఏం లేదు కూడా. ఇకపోతే ఇతడు ఈ పీకే ఏడాది అవ్వొస్తుంది ఈ సినిమా వాళ్ళెవ్వరూ వచ్చి ఎందుకు మా ముఖ్యమంత్రి చంబాని కలవట్లేదు అని హోంకరిస్తున్నాడు. మీరంతా సినిమాటిక్ కారణాలే చూస్తున్నారు. ఆ నలుగురు సినిమా థియేటర్ల బంద్, దానికి పిలిపించింది ఇతడి అనుచరుడే, పీకే అనుచరుడే, ఇవన్నీ చూస్తున్నారు. నిజానికి ఈ పై కారణాలతో వస్తున్న రకరకాల వీడియోలకి అసలు కారణం, అసలు నిమిత్తం ఏమిటో చెప్పమంటారా? చంబాకి సినిమా వాళ్ళ నుండి డబ్బుల వరద కావాలి. ఎందుకంటే వారానికి లక్షల కోట్లు, వేల కోట్లు అప్పులు తెచ్చినా అవెక్కడ ఏ ఉచిత పథకాలకి, ఏ సూపర్ సిక్స్లకి ఖర్చు పెట్టకపోయినా ఈ మహానాడులో ఇంకోటో వాటికి రూపాయి ఖర్చు అయితే 1000 రూపాయలు లెక్కలు చెబుతూ డబ్బు మొత్తం ఎక్కడికి ప్రవహింప చెయ్యాలి అనంటే ట్యాంపర్ తాలూకు బ్లాక్ మెయిలింగ్ మూసుకోవాలి. దినదిన గండం నూరెళ్ళ ఇష్టు చంబా పరిపాలన ఇప్పుడు. అందుకని ఇంతకుముందు సినిమా వాళ్ళ మీద డ్రగ్స్ ఉపయోగించారని, రేవ్ పార్టీలు చేశారని, అక్రమంగా కట్టడాలు కట్టారని, అదని ఇదని చాలానే పిండారు. ఇప్పుడు మరోసారి ఎందుకంటే సినిమా వాళ్ళ దగ్గర పై లెక్కలతోనే ఒక్కో సినిమాకి 100 కోట్లు తీసుకున్నాడు ఫలానా నటుడు, 1000 కోట్ల కలెక్షన్ వచ్చింది, 30,000 కోట్ల కలెక్షన్ వచ్చింది అని కదా చెప్పుకుంటూ ఉంటారు. అది ఎంత అతిశయోక్తైనా ఎంతో కొంత అందులో నిజం కూడా ఉంది. డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టే ఆ మెగా నటుడి కొడుకు సొంత విమానాలు కలిగి ఉన్నారు. నిన్న మొన్న సినిమాల్లోకి వచ్చిన రష్మిక మందాన్న ఎంత మందంగా మేకప్ వేసుకుంటుంది చూడండి. ఆవిడ కూడా ఒక హెలికాప్టర్ కొన్నది, సెకండ్ హ్యాండే అనుకోండి. అంతగా డబ్బులు ఉన్నాయి సినిమా వాళ్ళ దగ్గర. వాళ్ళని 4 పీకి తమ దగ్గరికి డబ్బులు వచ్చి తమ దగ్గర డబ్బులు సమర్పించాలి అన్నది పీకే నోట చంబా చెప్పిస్తున్న హుకుం. దానికి వీళ్ళు పెనుగులాడుతున్నారు కాబట్టి రకరకాల వివాదాలు. వాళ్ళు కూడా ఇక తలుపులు మూసి కొడితే పిల్లైనా పులై తిరగ